ద్వితీయోపదేశ కాండము 28:15 నేను నేడు మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములనియు నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు, పొలములో నీవు శపింపబడుదువు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూ పంట, ఆవులు, నీ గొర్రె మేకల మందలను శపింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళుచున్నప్పుడు శపింపబడుదువు. ఆ శాపాన్ని బట్టి మన కుటుంబంలో ఏమొస్తుంది? లేమి, ధనము లేకుండా పోవడం, లేక మన ప్రకారంగా అయితే ఏదైనా ఒక పని చేస్తున్నాం, లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నాం, లేకపోతే ఏదో ఒక పంట పెట్టాం, అవన్నీ కూడా తిరిగి మనకు రాకపోవడం వల్ల మనము రోజు రోజుకి బలహీనలం అయ్యేదాన్ని బట్టి, మన కుటుంబంలో సంతోషము లేకపోవడం బట్టి బయటికి వెళ్ళినా ఏమంటారో తెలుసా? బయటికి వెళ్ళినా ఎక్కడికైనా ఎవరు 10 మందిలోకి వెళ్ళినా ఏమంటారో తెలుసా? వీళ్ళు శాపగ్రస్తులు, వీళ్ళు అడుగుపెట్టు ప్రతి చోట కూడా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అది సంతోషంగా ఉండదు, అది సమాధానంగా ఉండదు, పంట మనకు సమృద్ధిగా రాదు అని చెప్పి ఇంటిలో ఉన్న బయటిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనము శపింపబడిన వారుగా నిలబడుతున్నాం. ఎక్కడ ప్రతి చోట, ఒక చోట కాదు, మనం ఉంటున్న ప్రతి చోట కూడా మనం శాపగ్రస్తులుగా ఉన్నాం. ఎందుకోసం ఉన్నామంటే ఆయన చెప్పిన మాటను మనం వినకపోవడం. ఆయన చెప్పాడు కదా ఇక్కడ, నా కట్టడలను నేను అన్నిటినీ కూడా మిమ్మల్ని ఏం చేయమన్నా అనుసరించవలనని చెప్పా. మీరు వినాలని నేను చెప్పా, కానీ మీరేం చేశారు? వాటిని అనుసరించకపోవడం వల్ల మీకు ఈ శాపము వచ్చింది. దేవుని కట్టడలను అనుసరిస్తున్నానా? దేవుని మాటను నేను అనుసరిస్తున్నానా? దేవుడి దగ్గర నేను సమయం దొంగలిస్తున్నానా? నేను ఎలా ఉన్నా? ఎందుకని నా కుటుంబంలో రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతుంది? నేను ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నా అని ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. శాపం పోవాలంటే మనం ఎక్కడికో వెళ్తేనో, ఎవరి దగ్గరకో వెళ్తేనో, ఏదో చేస్తే పాపము ఆ శాపం పోదు. కేవలము దేవుడి దగ్గర ఆయన మాట విని మాట ప్రకారంగా నడుచుకుంటే మనకు ఆ శాపము తొలగించబడుతుంది. చదవండి ద్వితీయోపదేశ కాండం 28. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందను, దుక్కిటెద్దులను, నీ గొర్రెల మేకల మందలో దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవల నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోను. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీ కూర్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంట? ఆయన మాట శ్రద్ధగా మనం వినినప్పుడు, మనం నడుచుకున్నప్పుడు, అప్పుడు మనం ఎక్కడైతే శపింపబడినగా ఉన్నామో, ఎక్కడికి వెళితే శపింపబడిన వారని మాట్లాడుతున్నారో అక్కడ వారందరూ కూడా మనల్ని ఏం చేస్తున్నారు? ఆశీర్వదిస్తున్నారు. అంటే అక్కడ మనం దీవెనకరంగా వారి ఎదుట కనబడుతున్నాం. మనకు అందరికీ తెలుసు,
ఒక విధవరాలు ఉంది కదా, విధవరాలు తన కుమారుడు కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ఒక రొట్టె చేసుకొని ఇద్దరం తిని చచ్చిపోదాం అనుకున్నారు. మంచి కరువులో ఉన్నారు వాళ్ళు. కరువులో ఉన్నప్పుడు దైవజనుడు వచ్చాడు వాళ్ళ ఇంటి దగ్గరికి. అమ్మా నాకు కొంచెం అప్పము చేసి పెట్టవా అని అడిగితే ఆమె అన్నది ఏమని అంటే, అయ్యా కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నది, నీకు నేను రొట్టెలు చేసి పెడితే మేమిద్దరము కూడా చచ్చిపోతాం, ఇంకా ఎలాగైనా రొట్టె చేసుకొని తిందామని అనుకున్నాం, అది నీకు పెడితే ఎలాగా అన్నది మొదటిగా. అన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఇబ్బంది పడద్దు, నువ్వు ఇంటిలోకి వెళ్ళి మొదటిగా ఆ పిండి పిసికి కొంచెము నీవు రొట్టెలు చేస్తున్నప్పుడు ఒక చిన్న అప్పం నాకు చేసేవు. ఏమన్నాడు? నీ ఇంటిలో అంతా నాకు ఇచ్చే నువ్వు పడతావు అన్నాడా? అందులో మొదట చిన్న అప్పము చేసి నాకు నీవు ఇవ్వు అన్నాడు. ఆమె ఏం చేసింది? ఆ మాట ప్రకారంగా ఏం మాట్లాడాల తిరిగి తర్వాత మొదటిగా అన్నది, అయ్యా కొంచెమే ఉంది, నేను నా బిడ్డ చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నా అన్నది. అయితే ఆయన చెప్పాడు, నువ్వేం బాధపడద్దు, మొదటిది చేసుకొచ్చి చిన్నది నాకు తీసుకొచ్చి అన్నాడు. అలాగే ఆమె ఏం చేసింది? మొదట అప్పం ఒక చిన్న అప్పం చేసుకొచ్చి ఆ దైవజనుడికి పెట్టింది. ఆ దైవజనుడికి పెట్టిన తర్వాత ఏమైంది? ఆ పిండి, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాలే. ఎన్ని రోజులు? ఎప్పుడు వర్షము పడిందో ఆ వర్షము పడినంత వరకు ఆమె తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, తన దగ్గర ఉన్న ఆ నూనె, బుడ్డిలో ఉన్న నూనె కూడా తక్కువ కాలేదు. ఆమె ఒక్కటి తినలా, ఆమె తినింది వాళ్ళ బంధువులకి అందరికీ కూడా పెడుతూ వచ్చింది. ఆమె అందరికీ పెడుతూ వచ్చినా కూడా ఉన్నది పిరికడే. ఆ పిరికటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒకటి కాదు, సమృద్ధిగా తిన్నది, తన బంధువులకి అందరికీ కూడా పెట్టుకున్నది. మాట వినినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. శాపం వచ్చిందన్న, శాపం దేని మీద వచ్చింది? తన కుటుంబం మీద, పొలాలు, పంటలు అన్నిట్లో శాపం వచ్చింది. ఇక్కడ మాట ఏంటి? నువ్వు ఆశీర్వదించబడతాను అన్నాడు. అంటే మాట ఇన్నంత మాత్రం పంట వచ్చేస్తుందా? ఇంటికి వస్తుందా? దేవుని మాట వినినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అదే మలాకి గ్రంథం 3వ అధ్యాయం ఇప్పుడు తీయండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 11 నుంచి. నీ పంటను తినివేయో పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనము చేయువు. మీ ద్రాక్ష చెట్లు ఆ కాలము ఫలములను రాల్పకుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్ని జనులందరూ మిమ్మును ధన్యులందరూ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాట వింటే, దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని మాట వినినప్పుడు మనకు ఆ దీవెన రావాలి అని అంటే దేవుడు ఏం చేయాలంటే, ఏదైతే శాపం ఉందో ఆ శాపాన్ని దేవుడు గద్దించాలి. దేవుడు గద్దించకుండా ఆ శాపం మన మీద నుండి పోదు. ఎప్పుడు గద్దిస్తాడు? ఆయన మాట వినినప్పుడు. అయితే దేవుని మాట మనం వింటామో అప్పుడు మన పంటను తింటున్న పురుగును దేవుడు ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. మనకి ఏదైతే ఏ విషయంలో అయితే మనం బాధపడుతున్నామో వాటి నుంచి విడిపించడానికి, అది ఉద్యోగ విషయం కావచ్చు, పంట విషయం కావచ్చు, లేక మన పని విషయం కావచ్చు, అది ఏ విషయంలో అయినా కావచ్చు, మనకి ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డుగా ఉన్నదాన్ని దేవుడు తొలగిస్తాడు. మళ్ళీ తిరిగి దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేసి నిలవపెడతాడు. నిలవబెట్టినప్పుడంట మనం అప్పు ఇచ్చేవారిగా ఉంటాం తప్ప అప్పు తీసుకునేవారిగా ఉండవంట. ఎప్పుడంటే దేవుని మాట నీవు విన్నప్పుడు, దేవుని మాటలో అనుసరించినప్పుడు ఇంకొకరికి ఇచ్చేవాడిలాగా ఉంటావు, నువ్వు తీసుకునేవాడిలాగా ఉండవు. అందుకే వాక్యం ఇంకొక మాట ఏమంటుందంటే, నువ్వు తలగా ఉంటావు తప్ప తోకగా నువ్వు ఎక్కడ ఉండవు. ఇప్పుడు మనం తోకగా ఉండాలనుకుంటున్నామా, తలగా ఉండాలనుకుంటున్నామా? ఉండాలి. వచ్చిన వాళ్ళం మనం మేలుకు వచ్చామా కీడుకు వచ్చామా అని ఆలోచన చేయాలంటే, ఆశీర్వాదానికి వచ్చామా శపించబడడానికి వచ్చామా అని ఆలోచన చేయాలి. ఆయన మాట వింటే మనం ఆశీర్వదించబడతాం, ఆయన మాట వినకపోతే